అమరావతి అనే దానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఓకే, అమరావతిలో మీరు చేస్తున్నటువంటి భూదందాకి లక్షల కోట్ల అప్పులకి మేము వ్యతిరేకం. మొత్తంగా దాదాపుగా 52,987 కోట్లు అంటే 53,000 కోట్లు తెచ్చారు. ఏదైతే 1,00,000 ఎకరాలు ఇప్పుడు భూములు సేకరిస్తున్నారు మొత్తం ఇంటూ 2 కోట్లు వేసినా 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీకి అవుతాయి. మళ్ళీ బిల్డింగ్లు కట్టాలి, ఇవన్నీ అప్పులు చేసుకొచ్చి కట్టాలి. దాన్ని కట్టడానికి మొన్న వచ్చిన తర్వాత చూడండి సార్, ఇక్కడ మీరు అన్న వరద పనులకు సంబంధించి వరద నీటి మళ్లింపు కోసం 5,900 కోట్లు అంటే 6,000 కోట్లు మన శంకుస్థాపన చేపించింది. ఈ 6,000 కోట్లతో ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తాయి, ఎన్ని బిల్డింగ్లు వస్తాయి. అదేదో తీసుకెళ్లి నాగార్జున యూనివర్సిటీ దగ్గర 6,000 కోట్లు పెడితే రాష్ట్ర రాజధాని పూర్తయింది కదా. ఈ 6,000 కోట్లు రోజు నీళ్ళెత్తితోటి పోసే బదులు ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర గుంటూరు, విజయవాడ మధ్యలో జగన్ గారు చెప్పినట్టుగా 6,000 కోట్లు అక్కడ పెడితే ఈ 50,000 కోట్లు అవసరం ఉండదు కదా. అదే అంటే మీరు దొంగలు, మీరు ద్రోహులు. ఎవడు ద్రోహులు ప్రజలకు అర్థమవుతుంది. ఏబిఎన్ అంటే ఎనీ టైం బ్రోకర్ నెట్వర్క్. డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ లత్కోరు పని అయినా చేస్తే ఆ హెడ్డింగ్లు పెట్టారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకరి మీద పెట్టరు, దేవుడి మీద కూడా పెడతారు. వాళ్ళు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, వీళ్ళ బొందల కొవ్వు అని హెడ్డింగ్లు పెట్టాడు. మనిషి పుట్టక పుట్టినాడా, వాళ్ళు జర్నలిజం నడుపుతున్నారా, వాళ్ళు టీవీలు పత్రికలు నడుపుతున్నారంటారా, లేదంటే ఇంకేదన్నా ఉగ్రవాద సంస్థలు నడుపుతున్నారంటారా? మీరు చెప్పండి క్లియర్ గా. ఒక రైతు చనిపోతే కూల్ గా కుప్ప కూలాడని రాస్తారా? ఈడు జర్నలిజం నడుపుతున్నట్ట ఈ పత్రిక? లేదా చంద్రబాబు నాయుడు గారి కోసం రోడ్డు మీద నగ్నంగా నడి రోడ్డు మీద లత్కోరు పనులు చేస్తుందని చెప్పాలా? ఇంకో పత్రిక ఏంటండి, అప్పటి వరకు మాట్లాడి అంతలోనే అయిపోయాడంట హాయిగా. అప్పటి వరకు మాట్లాడి అంతలోనే లోకాన్ని వీడి. ఇది ఇంకో లత్కోరు పత్రిక. మీరన్న ఆ ఛానల్లో ఎవడన్నా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పంది కొవ్వు కలిసిందని డిబేట్లు పెడతారని మనిషి అన్నవాడు మనిషి పుట్టక పుట్టిన అంతా వాడు అతను జర్నలిస్ట్ కూడా కాదు. 4,000 రూపాయలకి సైకిల్ మీద పేపర్లు అమ్ముకునే బతుకు నుంచి నువ్వు ఈ రోజు 100 కోట్లు పెట్టి ఏ బిజినెస్ చేసి నువ్వు కట్టావు? ఏ కిరసనాయిల్ అమ్మ కట్టావా? లేదంటే ఇంకెవరికైనా బ్రోకర్ పని చేసి కట్టావా? తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్ళ దగ్గర లేదా వాళ్ళని కూడా బెదిరించి సీసీ కెమెరాలు పెట్టి కట్టావా? నీ చరిత్ర ఎవరికి తెలియదు. మరి ఎక్కువ పూసుకుంటే అవన్నీ కూడా బయటకు వస్తాయి. నీలాంటి వాడికి ఎవడో ఇక్కడ భయపడేవాడు లేడు. అమరావతికే కాదు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతను చంద్రబాబు నాయుడు ఒక్కడే ద్రోహి కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆ కూటమి నాయకులు, ఆ 2 పత్రికలు, ఆ మీడియా సంస్థలు ఇవన్నీ ఒక రాబందుల గుంపు. ఈ గుంపు ద్రోహులు. మహానగరాలన్నీ నది పక్కనే ఉన్నాయి, అందుకని అమరావతి మహానగరం కూడా నది పక్కనే ఉంటది అని ఈనాడు రాశారు. ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి అసలు రివర్ బేస్ ను సృష్టించిన వైసీపీ నేత, అసలు రివర్ బేస్ లోనే లేదు రాజధాని. వీళ్ళేమో రివర్ పక్కనే అన్ని నగరాలు ఉన్నాయి, వీళ్ళేమో రివర్ పక్కన లేదు. ఒకసారి మీరే చూడండి కంపారిజన్. రాత్రి మాట్లాడుకోలేదేమి ఇద్దరు? రాత్రి మాట్లాడుకోకుండా రాయాలి, ఎక్కువైనా రాయాలి.